అన్నమయ్య జిల్లాకి సంబంధించి గాలివీడు ప్రాంతానికి సంబంధించిన ఎంపీడీఓ పైన దాడి జరిగింది. ఇక్కడ వరకు అందరికీ తెలుసు, కానీ ఆయన కడపకి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన ఆయన అరుస్తున్నారు. సీరియస్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అక్కడ ఎంపీడీఓ ఒక పదవిలో ఉన్న వ్యక్తి మీద వైసీపీ కొంతమంది వైసీపీ చెందిన వాళ్ళు దాడి చేశారు. అది కూడా డైరెక్ట్ ఆఫీస్ లోకి వచ్చి మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎవరంటే సుదర్శన్ రెడ్డి అని ఉన్నారు. సో సుదర్శన్ రెడ్డి తన అనుచరులందరూ కూడా కలిసి జవహర్ బాబు ఈయన పేరు ఎంపీడీఓ, ఆయన మీద దాడి చేశారు. ఎక్కడంటే అన్నమయ్య జిల్లా గాలివీడికి సంబంధించిన ఎంపీడీఓ ఆయన. అయితే అక్కడ ఏం జరిగిందంటే ముఖ్యంగా ఇక్కడ సుదర్శన్ రెడ్డి తన అనుచరులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఎంపీపీ ఆఫీస్ ఉంటుంది కదా గది, ఆ గది తాళాలు కావాలని నేను అడిగారు. సో ఈయన ఏం చెప్పాడు, రూల్స్ ఖచ్చితంగా ఎవరికైనా కావచ్చు, అది అధికారులకు కావచ్చు, ఆయన కూడా రూల్సే. సో అక్కడ ఎంపీపీ లేనిది ఆయనకు సంబంధించి ఎంపీపీ ఆఫీస్ తాళాలు నేను ఎందుకు ఇస్తాను అనే విధంగా ఆయన మాత్రం ఇవ్వలేదు. సో దానికే అక్కడ రూమ్ కి సంబంధించిన ఒక అధికారి లేనప్పుడు ఆ రూమ్ తాళాలు నేను ఎందుకు ఇస్తాను నేను అపోజ్ చేశాడు. సో అప్పుడు సుదర్శన్ రెడ్డి తన అనుచరులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కుర్చీలు తీసుకొని కూడా ఈయన మీద దాడి చేశాడు అనమాట. అంటే అక్కడ చేతులు కాదు కుర్చీలతో దాడి చేశారు. అంటే అది ఎంతకు తెగించారు వైసీపీకి చెందిన వాళ్ళు. ఏదో ఒక గట్టిగానే వాళ్ళు ఏదో ప్లాన్ ప్రకారంగానే వచ్చి ఆయన పైన దాడి చేయడం క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ముందే ఫిక్స్ అయిపోయారు, ఖచ్చితంగా నన్ను కొట్టాలి అనే విధంగా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ తాళాలను అంటే వంక పెట్టుకొని ఈ విధంగా చేశారని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఒక అధికారం, అంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తి మీదనే మీరు ఈ విధంగా విడిచిపడితే ఎందుకు ఇస్తాడు, వినియోగం చేస్తే ఆయన పై లేకుండా అంటారు. అన్ని విధాలుగా ఎంపీపీ ఆఫీస్ అంటే మండలికి సంబంధించి కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ఉంటాయి, విలువైన అన్ని ఉంటాయి. సో అలాంటిది మీకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏది కూడా మీకు ఎందుకు తాళాలు ఇవ్వాలి, అది కూడా మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు మీరు ఏమైనా వేరే డిప్యూటీ సీఎమా లేకపోతే ఎమ్మెల్యేనా మంత్రినా మీకు ఎందుకు తాళాలు ఇవ్వాలి, మీకు ఆ గదిలో ఏం పని? సో ఆ విధంగా ఆయన మాత్రం అపోజ్ చేశాడు, ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తున్నాడు. సో ఇంత దానికే వాళ్ళు మాత్రం వైసీపీకి చెందిన వాళ్ళు ఖచ్చితంగా కుర్చీలతో దాడి చేయడం ఇది అంతా కూడా కుట్రపూరితంగా ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, పదవిలో ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా దాడి చేస్తే మరి సాధారణ ప్రజలు అండ్ సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన ప్రజలకు కానీ తన రాష్ట్ర ప్రజలకు ఏం జరిగినా కూడా అస్సలు ఉపేక్షించాడు. సో అందుకోసమనే ఇప్పుడు అక్కడ పర్యటనకు వెళ్ళి ఖచ్చితంగా అధికారులందరి మీద కూడా చాలా సీరియస్ అయ్యాడు. మీరు ఏం చేస్తున్నారు? ఒక ఎంపీడీఓ మీద ఇంత దారుణంగా దాడి జరిగితే, అది కూడా కుర్చీలు తీసుకొని పదవిలో ఉన్న వ్యక్తి మీద కుర్చీలో డ్యూటీలో ఉన్నప్పుడు, అది కూడా సో ఒక ఆఫీస్ తాళాలు ఇవ్వనందుకు ఇప్పుడు సరే అప్పుడు ఓకే, కానీ తర్వాత ఏం చేస్తున్నారు మీరు యాక్షన్ తీసుకోకుండా? ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఎందుకోసం చేయించారు, దీని కారణాలు ఏంటి, సమీక్షంగా మొత్తం కూడా నాకు నివేదిక సమర్పించాలనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకా మరకలు ఇంకా ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే, వాళ్ళు మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడు. అక్కడ వాళ్ళకి సంబంధించి ఏవైనా కొన్ని డాక్యుమెంట్స్ ఉండిపోయినాయి, వాళ్ళు చేసిన తప్పు పనులు అయి ఉండొచ్చు, వీటి కోసమే ఆయన కీస్ అడగడం జరిగింది అనేది కొంచెం ఒక వాదన కూడా ఉంది. అవన్నీ పక్కకు పెడితే ప్రజెంట్ మాత్రం ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆ చిన్న వ్యక్తి అయినా సరే, ఒక కార్యకర్త అయినా సరే, వాళ్ళపైన కూటమి ప్రభుత్వంలో ఎవరిపైన దాడి చేసినా కూడా వాళ్ళకైతే కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇట్లా ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద దాడి చేసిన ఊరుకుంటాడేమో కానీ తన ప్రజల జోలికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అస్సలు ఊరుకోడు. సో అది ఎప్పటి నుంచో తెలిసిన మొత్తానికైతే ఇక్కడ జవహర్ బాబు మీద జరిగిన ఘటనకు మాత్రం చాలా సీరియస్ అయ్యాడు. తొందరలో మరి అసలు ఎవరు ఏంటనేది తెలియాల్సి ఉంది.